ఎవరు మీరు? నా ఇంట్లో ఎందుకుంటున్నారు? అని రిషి అనగానే పూజా గొంతు వణికింది. చేతులు జోడించి నిలబడింది. సర్, దయచేసి నాకు 10 రోజులు మాత్రమే ఇవ్వండి. ఆ తర్వాత మేం తప్పకుండా ఇక్కడ్నుంచి వెళ్ళిపోతాం అని చెప్పింది. ఆమె మాటల్లో ధైర్యం లేదు. అందులో ఉన్నది కేవలం ఒక తల్లి భయం మాత్రమే. మిత్రులారా, ఇది సాధారణ కథ కాదు. ఇది ఒక కోటీశ్వరుడి ఒంటరితనం మరియు ఒక పేద తల్లి పోరాటం ఎలా ఒక కుటుంబంగా మారాయో చెప్పే కథ. మండుతున్న మధ్యాహ్నం ఎండలో రిషి కారు నెమ్మదిగా ఒక చిన్న గ్రామం వైపు వెళ్ళింది. చుట్టూ పూర్తిగా నిశ్శబ్దం. రోడ్లపై ఒక్క మనిషి కూడా లేదు. బయట ఉన్న ఆ ఖాళీదనం రిషి గుండెలో ఉన్న ఖాళీదనంలానే ఉంది. 2 ఏళ్ల క్రితం అతని జీవితం ఒక్కసారిగా ఆగిపోయింది. అతని భార్య వసుంధర, అతని మొత్తం ప్రపంచమామె. ఒక రోడ్డు ప్రమాదం ఆమెను శాశ్వతంగా అతని నుంచి దూరం చేసింది. ఆ రోజునుంచి రిషి బతికున్నాడు, కాని జీవించడం మర్చిపోయాడు. శాంతి నిలయం వసుంధర కల. ఆమె తరచూ చెప్పేది, మన దగ్గరి డబ్బుంది, కాని మనసుకు శాంతి లేదు. అందుకే నగరానికి దూరంగా ఈ ప్రశాంతమైన గ్రామంలో ఈ ఇల్లు కట్టారు. కాని విధి చాలా కఠినంగా మారింది. వసుంధర ఈ ఇంట్లో ఒక్కరోజు కూడా జీవించలేకపోయింది. కారు గేటు దగ్గర ఆగింది. రిషి దిగాడు. అతను ఊహించింది పాడుబడ్డ ఖాళీ ఇల్లు. కాని అతను చూసింది అతన్ని షాక్కు గురిచేసింది. కొత్తగా రంగేసిన నీలంగేటు, శుభ్రంగా ఉన్న తోట, చుట్టూ పూసిన పూల మొక్కలు. నీలం రంగు వసుంధరికి చాలా ఇష్టం. అతని గుండె ఒక్కసారిగా బరువైంది. లోకల అడుగుపెట్టగానే పిల్లల నవ్వులు వినిపించాయి. ఆ నవ్వులు నిశ్శబ్దంగా ఉన్న ఆ ఇంటికి మళ్లీ జీవం తీసుకొచ్చాయి. రిషి వేగంగా లోపలికి వెళ్లాడు. అతను చూసిన దృశ్యం అతన్ని అక్కడే ఆపేసింది. ఒక చిన్న అమ్మాయి, మీరా, చేతిలో బొమ్మతో ఆడుకుంటోంది. ఒక చిన్న బాబు, ఆరవ్, నేలపై మోకాళ్లపై నడుస్తున్నాడు. వారి మధ్యలో ఒక యువతి నిలబడి ఉంది, పూజ. మీరెవరు? రిషి కోపంగా అడిగాడు. నా ఇంట్లో ఏం చేస్తున్నారు? పూజ భయంతో వణికిపోయింది. సర్, నా భర్త చనిపోయాడు. నాకు ఎవ్వరూ లేరు. వర్షం పడుతున్నప్పుడు మమ్మల్ని ఇంటినుంచి బయటకు పంపించారు. అప్పుడే మీరా మెల్లగా అడిగింది, అమ్మా, మళ్ళీ వంతెన కింద నిద్రపోవాలా? ఆ ఒక్క మాట రిషి గుండెను గుచ్చింది. అతని మనసులో వసుంధర మాటలు ప్రతిధ్వనించాయి. ఇల్లు గోడలతో కాదు, అందులో ఉండే మనుషులతో తయారవుతుంది. 10 రోజులు, రిషి గట్టిగా అన్నాడు. 10 రోజులు మాత్రమే ఇక్కడ ఉండాలి. వెనుక గదుల్లో ఉండాలి. నాకు శాంతి కావాలి. పూజా కళ్లలో ఆశ మెరిసింది. రోజులు గడిచాయి. ఇల్లు మెల్లగా మారింది. ఉదయం పూల సువాసన, వంటింట్లో సాదాసిదా భోజనం వాసన. పిల్లల నవ్వులు నిశ్శబ్దాన్ని తుడిచేశాయి. రిషి ఇంకా ఒంటరిగా ఉన్నాడు, కాని పూర్తిగా కాదు. ఒక రాత్రి, చుట్టూ నిశ్శబ్దం. రిషి తన గదిలో ఒంటరిగా కూర్చుని వసుంధర ఫోటోను చూస్తున్నాడు. సడన్గా అతని ఛాతిలో తీవ్రమైన నొప్పి. శ్వాస తీసుకోవడం కష్టమైంది. చేతిని గుండెపై పెట్టుకున్నాడు. కాళ్లు వణికిపోయాయి. వసుంధర అని మెల్లగా అన్నాడు. అతను నేలపై పడిపోయాడు. పూజ నీళ్లు తీసుకోడానికి పైకి వచ్చింది. గది తలుపు తెరిచి ఉంది. లోపల చూసి ఆమె గుండె ఆగిపోయినట్టయింది. సర్, ఎలాంటి స్పందన లేదు. కాని పూజ భయపడలేదు. వెంటనే మందులు తీసుకొచ్చింది. డాక్టర్ చెప్పినట్టు అతన్ని సరిగ్గా పడుకోబెట్టింది. దయచేసి మమ్మల్ని వదిలిపోవద్దు సర్ అని ఏడుస్తూ అతని చెయ్యి పట్టుకుంది. కొన్ని నిమిషాల తర్వాత రిషి మెల్లగా కళ్ళు తెరిచాడు. ఆ రాత్రి పూజ అతని ప్రాణాలు కాపాడింది. ఆ రోజునుంచి రిషి పూర్తిగా మారిపోయాడు. అతనికి అర్థమైంది, తాను ఇక ఒంటరిగా లేడని. కాని గ్రామంలో పాత వాచ్మెన్ రఘుబీర్ చెడు మాటలు మొదలుపెట్టాడు. ఆ ఆడది మంచిది కాడు, కోటీశ్వరుణ్ణి వాడుకుంటోంది. గ్రామమంతా గుసగుసలతో నిండిపోయింది. ఒకరోజు గ్రామస్థులు ఇంటికి వచ్చారు. రఘుబీర్ గట్టిగా అన్నాడు, సర్, ఈ ఆడది మిమ్మల్ని వాడుకుంటోంది. పూజ వణికిపోయింది. పిల్లలు ఏడవడం మొదలుపెట్టారు. రిషి ముందుకు వచ్చాడు. ఈసారి అతని గొంతులో ధైర్యం ఉంది. ఇది నా ఇల్లు. పూజ నా బాధ్యత. ఆమె గురించి ఎవరూ చెడుమాటలు చెప్పే హక్కులేదు. ఆ రోజు పూజకు గౌరవం దక్కింది. కొన్ని రోజుల తర్వాత రిషి పూజాతో అన్నాడు, నువ్వు ఈ ఇంటికి మళ్లీ జీవం పోశావు. నాకు మళ్లీ జీవించాలనే కోరిక ఇచ్చావు. నన్ను పెళ్లి చేసుకుంటావా? అని పూజ భయపడింది. ప్రజలు ఏమంటారు అని అడిగింది.
రిషి నవ్వాడు. మన మనసుకు శాంతి ఉంటే ప్రపంచం ఏమన్నా పర్వాలేదు అని రిషి చెప్పాడు. పెళ్ళి అదే గ్రామంలో జరిగింది. అందరి ముందే మీరా, ఆరఫ్ తండ్రు చేతులు పట్టుకున్నారు. పెళ్లి తర్వాత శాంతి నిలయం పూర్తిగా మారిపోయింది. ఇది కేవలం ఇల్లు కాదు, ఆశకు చిరునామా. ఒక స్కూలు కట్టారు, ఒక చిన్న ఆసుపత్రి మొదలైంది. రిషి ఇక ఒంటరి కాదు, పూజా ఇక అశక్తురాలు కాదు, పిల్లలు ఇక అనాథలు కాదు, వాళ్లంతా ఒక కుటుంబం. చివరి సందేశం: డబ్బు ఒక ఇల్లు కట్టగలదు, కాని ప్రేమ మాత్రమే దాన్ని నిజమైన ఇంటిగా మార్చగలదు.